ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ దయాపురు సంకల్పం బట్టి నీ ప్రేమలో మాకు అనుగ్రహించినటువంటి సమయం నాయన, నీ చిత్తం బట్టి తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. గత కాలం అంతా కాచి కాపాడిన మా దేవ, ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దినాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘము, సహవాసులు, పట్టణం, నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రియులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారంగా తండ్రి మీరేమి చేసినానో మర్యాదగా అనుక్రమంగాను చేయమన్నటువంటి నీ సత్యానికి విధేయులమై మా పనులు, మా ఆలోచనలు, మా తలంపులు తండ్రి నీ చిత్తంలోకి అనుకూలంగా ఉంటాయని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహయునెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. సమయంలో కీర్తనల గ్రంథంలో నుండి 104వ కీర్తన 24వ వచనం నుండి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 104వ కీర్తన 24వ వచనం నుండి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీ వాటన్నింటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీ వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పోలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించుగాక. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభము తెలియజేస్తున్నా. ఈ ప్రత్యేక దినములో మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు రెవరెండ్ బిఎం సుధీరయ్య గారు, మన అయ్యగారు మన మధ్య ఉన్నారు. అయ్యగారు వాక్యం అందిస్తుండగా మీరు అందరూ ధ్యానపూర్వకంగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అయ్యగారికి సమయాన్ని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం ఇన్ని రోజులు కూడా ఆయన కృప ద్వారానే మనం ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారు చదివినట్టు ఆయన కృపను బట్టి ఆయన గుప్పిలి విప్పగా ప్రతి ప్రాణి కూడా సంతృప్తి చెంది సజీవంగా ఈ రోజున ఉందంటే అది ఆయన యొక్క కృప వలనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కరోనా అనేటటువంటి ఈ వైరస్, దీనివల్ల కొన్ని వందల మంది
ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వేల సంఖ్యలో చనిపోయారు. ఈ కరోనా వైరస్ ప్రధానంగా అది పనిచేసేది ఊపిరితిత్తుల మీద, దాని ప్రభావం చూపిస్తుంది. ఊపిరి ఆడకుండా ఆ ఊపిరితిత్తులన్నిటిని కూడా అది స్వాధీనం చేసేసుకొని ఊపిరి సరపకుండా ప్రాణం చేసినందువల్ల మనుషులు కానీ దాని బారిన పడినటువంటి ఎవరైనా కానీ చచ్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్న బిడ్డలు, 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వృద్ధులు, వాళ్ళ మీద వాళ్ళ యొక్క శరీరాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ వాళ్ళని ఎక్కువ శాతం ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశ ఖండాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళ మీద ఈ ప్రభావం ఉండటం వల్ల ఎక్కువగా ముసలి వాళ్ళు చనిపోయారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, షుగర్ వ్యాధి కానీ, గుండె జబ్బుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, హిస్నోఫీలియా, ఉబ్బసం ఇలాంటి జబ్బులతో ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా ఈ కరోనా అనేటువంటి వైరస్ బారిన పడి చనిపోవటం జరిగింది. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు లాక్డౌన్ అని ప్రకటించి మనుషులు దగ్గర ఉండకూడదు, ముఖానికి మాస్క్ కట్టుకొని కనీసం ఒక 5-6 అడుగుల దూరంలో మనం సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నట్టయితే దీని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వాలు ఈ దాదాపు 2 నెలల నుంచి కూడా లాక్డౌన్ ప్రకటించాయి. మరొక పరిశోధన తెలిసింది ఏంటంటే, ఎన్ని నెలలు లాక్డౌన్ చేసినా కానీ ఈ కరోనాను రూపుమాపేటటువంటి లేకపోతే కరోనా నుంచి శాశ్వతంగా తప్పించుకునే ఏదైనా వ్యాక్సినేషన్ కనుక ఉంటే, నిరోధించేటటువంటి వ్యాక్సినేషన్ కనుక ఉంటే అప్పుడే ఈ మానవాళికి సేఫ్, క్షేమము అనేటటువంటి పరిశోధన సంస్థలు కూడా చెప్పడం మనం వింటా ఉన్నాం. ఇంకా ఒక 5-6 నెలలు మహా అంటే 1 సంవత్సరం పట్టచ్చు, ఈ లోపల అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కానీ ఈ లాక్డౌన్ నుంచి ఒక రోజున ఖచ్చితంగా ప్రభుత్వాలు మనకి విముక్తినిస్తాయి, ఇంకా అందరూ పని చేసుకోవచ్చు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటిదాకా ఫ్యాక్టరీలు నడిచాయి, పనులు జరిగాయి, రోడ్లు వేశారు, అవి అన్నీ ఉన్నాయి, కానీ పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నటువంటి వలస కూలీలు, ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వలస పనివాళ్ళు ఈ వ్యాధిన పడి మనం ఎక్కడో ఉండి చచ్చిపోవటం ఎందుకు, ఇంటికాడ ఉందామనేటటువంటి ఆలోచనతో మన రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు రైళ్లలో వెళ్ళిపోతున్నారు. ఆ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను తిరిగి మన దేశం తెచ్చుకోవడానికి విమానాల్లో, మరి ఈ మధ్య మాల్దీవుల నుండి కనీసం 600-700 మందిని ఓడలో తీసుకుని వచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. బాగానే ఉంది, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఓర్పిచ్చాడు. కానీ వీళ్ళందరి మధ్యన ఈ వలస కూలీలు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేక, ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళని పనులు చేయించుకోవడానికి, కట్టడాలు కట్టించడానికి కానీ వేరే పనుల కొరకు తెచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ అన్నారో 1-2 రోజులు భోజనాలు పెట్టారు, తర్వాత వాళ్ళని వదిలేశారు ఆ కాంట్రాక్టర్లు. మన మధ్యలో జరిగినటువంటి, మన మధ్య ఫీల్డ్ సంఘాల్లో జరిగినటువంటి ఊటుకూరు అనే గ్రామంలో ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వలస కూలీలు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు తీసుకుని వచ్చారో, ఏ పనికి తీసుకుని వచ్చారో తెలియదు. కానీ మన సంఘ కాపరి రెవరెండ్ ఐ ప్రసాద్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ పని కొరకు తెచ్చినటువంటి ఆ కాంట్రాక్టర్ ఈ వలస కూలీని వదిలేశారు, వాళ్ళు వేరే రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి దిక్కుతోచక ఎట్లా వెళ్ళటానికి తెలియక బయటకు వెళ్ళటానికి లాక్డౌన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మన సంఘం, మన పేద బిడ్డలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రేషన్ బియ్యంలో మన సంఘ కాపరి, అక్కడ ఉన్న సంఘ పెద్దలందరూ కూడా వాళ్ళని, అయ్యా మనం ఏదో బాగానే ఉన్నాము, పర్లేదు బతుకుతున్నాం, కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వలస కూలీలు, భార్య బిడ్డలతో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి బియ్యంలో, ప్రభుత్వం ఇచ్చిన బియ్యంలో
వాళ్ళు తెచ్చి ఒక దగ్గర కోడేసి వాళ్ళకి వాడిన గుడ్డలే కానీ కొంచెం మంచిగా ఉన్నటువంటి చీరలు, పంచులు ఇవన్నీ కూడా తెచ్చి అక్కడ ఉన్నటువంటి వలస కూలీలకి మన పెద్దలు సంఘ కాపరి ప్రార్థన చేసి పంచిపెట్టారు. ఇది అంటే ఈ సమస్యల్లో, ఈ బాధల్లో కూడా యేసయ్య ప్రేమ అనేటటువంటిది మన సంఘ విశ్వాసులు చూపించడం అనేటటువంటిది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళకున్న కొద్దిలో, వాళ్ళకున్న కొంచెంలో వాళ్ళు ప్రేమను చూపించడం అనేటువంటిది గొప్ప విషయం. సరే, ఇది బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? వాళ్ళు ఇక్కడి నుంచి మొన్న ఈ మధ్య వేరే ఏర్పాట్లు చేశారు ఒరిస్సాకి వెళ్ళటానికి. ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో గోరు చుట్టుపై రోగటి పోటు అన్నట్టు 2 రోజుల క్రితం మనం టీవీలో భయంకరమైన దృశ్యాలు చూసాం. విశాఖపట్నంలో ఆ గోపాలపట్నం అనేటువంటి ప్రాంతంలో ఎల్జీ పాలిమర్ అనేటటువంటి ఆ పెద్ద ఫ్యాక్టరీ ఒకటి అందరూ మీకు పనులు చేసుకోవచ్చు అనగానే ఓపెన్ చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ ఫ్యాక్టరీ విస్తృతం చేయడానికి పర్మిషన్ లేకుండానే వాళ్ళు ఇన్నాళ్ళు మూసివేసినటువంటి ఆ ఫ్యాక్టరీని అకస్మాత్తుగా వాళ్ళు తెరిచారు. అది ఒకటేమో వాళ్ళకి లైసెన్స్ లేదు, రెండవది మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ చేత, ఇంజనీర్ల చేత అది స్టార్ట్ చేపిలా. రోజువారీ కూలీలు 350 రూపాయలు రోజువారీ కూలీగా నైపుణ్యం లేనటువంటి వాళ్ళ చేత ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయించినందువల్ల అక్కడ ఒక విషవాయువు C8 H8 అనేటువంటి ఒక విషవాయువు అది అదుపులో ఉండి దాని మీద ఆ ఫ్యాక్టరీలు పనిచేస్తుంటే అక్కడ ఉత్పత్తులు అవుతాయి. కానీ అది ఒక్కసారి స్టార్ట్ చేయడం వల్ల ఆ యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ఆ విషవాయువు బయటికి లీక్ అయిపోయింది. ఎప్పుడు మధ్యరాత్రి సమయంలో ఆ లీక్ అయిపోయిన తర్వాత అది దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల యొక్క విస్తీర్ణంలో ఆ గాలి వచ్చేసరికి వీళ్ళు నిద్రలు పోతున్నారు. అందులో లాక్డౌన్ కదా, నిద్రలు పోతున్నప్పుడు గదిలో ఉన్నవాళ్ళు అలాగే ఆ విషవాయువుని వాళ్ళకి తెలియకుండానే నిద్రలోని పీల్చేశారు. అది ఎక్కువగా ఆ విషవాయువు మనిషి యొక్క మెదడు మీద, నాడీ మండలం మీద పనిచేస్తుంది. ఇంకా ఆలోచింపనీయదు. ఇంకా ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెట్ల ఆకులు కూడా మాడిపోయినాయి. ఒక సైంటిస్ట్ చెప్పాడు ఎందువల్ల ఇది జరిగిందంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ యొక్క విషవాయువు యొక్క పరిస్థితి ఏంటంటే, అది లక్షణం ఏంటంటే C8 H8 కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆక్సిజన్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆక్సిజన్ అందువల్ల ఇది ఎప్పుడైతే గాలిలోకి వచ్చేసిందో గాలిలోని ఆక్సిజన్ని తీసేసుకుంటుంది. C8 H8 ఆక్సిజన్ కలిపేసుకునేసరికి గాలిలో ఆక్సిజన్ లేదు. అందువల్ల ఆకులు మాడిపోతున్నాయి, మనుషులకి ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మంచిదే, ఫ్యాక్టరీలు నడవాల్సిందే. గ్లోబలైజేషన్ అనేటటువంటిది అన్ని విదేశాల్లో ఉత్పత్తులన్నీ కూడా మన దేశంలోకి వచ్చి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. మంచిది, అందరికీ పనులు వస్తున్నాయి. కానీ ఇలాగా ఈ ఫ్యాక్టరీలు కానీ పనులు కల్పించేటటువంటి ఈ విధానాల్లో ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ధైర్యము, ఆ యొక్క చట్టాలను, గైడ్ లైన్స్ని అమలుపరిచేటటువంటి రీతిగా అధికారులు ఉంటేనే తప్ప సామాన్య ప్రజలకు క్షేమం లేదు. వాళ్ళ యొక్క జీవితానికి, వాళ్ళ యొక్క లైఫ్కి ఎలాంటి సెక్యూరిటీ లేదని దేవుని బిడ్డలారా నేను ఈ సంఘటనల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం భలే అభివృద్ధి పొందుతున్నాం, సైన్స్ భలే డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నాం. స్వార్థపరులైనటువంటి అధికారుల యొక్క స్వార్థం ద్వారా లైసెన్సులు లేకుండా మీరు నడుపుకోండి, నైపుణ్యం లేని వాళ్ళ చేత మీరు నడుపుకోండి అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి వల్ల అమాయకులైనటువంటి దాదాపు 12 మంది చచ్చిపోయారు నిన్న. సరే, ముఖ్యమంత్రి గారు ఆయన ఇమ్మీడియట్గా ₹1 కోటి చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చారు. అది ఉపశమనం, అభినందించాల్సిందే ఒక రకంగా. తక్కిన తర్వాత వాళ్ళకి దెబ్బ తగలకుండా ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసారు. ఇంకొక ఘోరమైన సంగతి ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కూలీలు ఇంకో రాష్ట్రానికి వెళ్ళటానికి వెంటనే
తగిన చర్యలు తీసుకున్నందువల్ల నేను కూడా ఒక 2 వారాలు ఇంకో రాష్ట్రంలో ఉండాల్సి వచ్చింది. అనుమతులు లేవు. ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు. ఇంకా అసలు పాపం పేద కార్మికులు, పేద వలస కూలీలు ఏ రీతిగా బాధలు పడి ఉంటారో మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే పర్మిషన్ లేకపోయినా కానీ కాలినడకన వచ్చేస్తున్నారు. రోడ్డు మీద వస్తే పోలీసులు పట్టుకుంటారని రైలు పట్టాల మీద నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇక రైళ్ళు ఏమి నడవటం లేదు కదా అని చెప్పి రాత్రిపూట ఇంకెట్టెళ్తాము అని చెప్పి ఆ రైలు పట్టాల మీద పండుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన ఘోరం ఏంటంటే ఒక గూడ్స్ బండి, అది కూడా మంచి కొరకే. ప్రభుత్వం ఒక దగ్గర నుంచి ఆహార పదార్థాలను ఇంకో దగ్గర పంపిస్తుంది. ఆ గూడ్స్ బండి అలా వచ్చేసరికి సడన్గా ఈయన బ్రేక్ వేయడానికి కూడా కుదరలేదు. దాదాపు 17 మంది మీద నుంచి ఆ గూడ్స్ బండి వెళ్ళిపోయింది. కకావికలమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి ఆ అవయవాలని పడి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాధ, ఎంత బాధ. ఎవరు కారణం? ఎవరు కారణం? అభివృద్ధి ఉంది, నిర్లక్ష్యంతో కూడినటువంటి నడిపింపు, అధికారుల్లో ఉన్న నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. మన అయ్యగారు ప్రభురాత్రి బల్ల జరిగించేటప్పుడు యేసయ్య శరీరము, యేసయ్య రక్తం అంటుంటాం. జీవాహారమారము అనేటువంటి పాట పాడుతూ ఉంటాం మన స్త్రీలు. దాంట్లో ఒక మాట ఉంది, విచ్ఛిన్నమైన నీ విమల హృదయపు విందు మనసుతో జీవాహారమారు. విచ్ఛిన్నమైన నీ శరీరము, విచ్ఛిన్నమంటే ముక్కలైపోయిందా నీ శరీరం. చీలతో కొట్టారు, బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడగలిగితే యేసయ్య శరీరాన రైలు పట్టాల మీద ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి విగత జీవుల్లో ఒకసారి చూడండి. నీ కొరకు నా కొరకు అయ్యో చచ్చిపోయాడు శిలువ మీద అంటున్నాం. మన కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభువు అనుదినము ఆయన ఈ బాధల్లో, శ్రమల్లో ఆయన పంచుకుంటా ఉంటే క్రైస్తవ విశ్వాసులమైన మనం ఎక్కడ ఉన్నాం? నువ్వు నేను బాధ్యులు కాకపోవచ్చు, అధికారులు నిర్లక్ష్యమే కావచ్చు. ఎవరు అధికారులు? ప్రభుత్వం నియమించిన వాళ్ళు. ఎవరు ఆ ప్రభుత్వం? నువ్వు నేను ఎన్నుకున్న వాళ్ళమే, నువ్వు నేను ఓటేసుకున్న వాళ్ళమే. భారత ప్రజలమైన మేము మా యొక్క భారత యొక్క దేశాన్ని మేము పరిపాలించుకుంటున్నామంటే దానిలో నీకు నాకు కూడా భాగస్వామ్యం ఉంది. అందుకని నెహెమ్యా గ్రంథం ఒకసారి చూసినట్లయితే, నెహెమ్యా ప్రార్థన చేస్తూ అంటాడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు చూడండి ఒకసారి 3వ వచనం నుంచి, వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నెహెమ్యాకేం సంబంధం అంటే? పాపం ఇక్కడికి వచ్చి ఉన్నాడు, అక్కడ యెరూషలేములో ఇశ్రాయేలు కుమారులు చేసిన దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాం అంటాడు. అసలు వీళ్ళకేం తెలియదు, వీళ్ళందరూ చెరపట్టబడి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. కానీ ఆ ఇశ్రాయేలీయుల యొక్క సంతానం మేము, వాళ్ళు చేసినటువంటి పాపాన్ని నీకు అవిధేయులయ్యారు, నీ మాట వినలేదు, దాంట్లో మాకు కూడా భాగం ఉంది. నా తండ్రి ఇంటి వారు నేను కూడా నీకు వ్యతిరేకంగా పాపం చేశామయ్యా. మరి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ నెహెమ్యా యొక్క మనసును కనుక మనం అప్లై చేసుకుంటే, ఒక్కసారి మనకు అన్వయించుకుంటే, ఈ రోజున జరుగుతున్నటువంటి ఘోరాలకి నిర్లక్ష్య ధోరణి కలిగినటువంటి ప్రభుత్వం, బాధ్యతలైనటువంటి అవినీతిపరులైనటువంటి అధికారుల యొక్క చర్యలు,
ఎవరండి బాధ్యులు? వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళని ఎన్నుకుంది, వాళ్ళని ఏర్పాటు చేసుకుంది, వాళ్ళని ఆ రీతిగా విడిగా స్వార్థపరంతో అవినీతికరమైన పనులు చేయడానికి వదిలింది మనమే. నేనును నా తండ్రి ఇంటి వాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రైలు పట్టాల మీద విచ్ఛిన్నమైనటువంటి వాళ్ళ యొక్క విగత జీవుల యొక్క ఆ నిర్జీవమైనటువంటి ఆ దేహాలు, మరోవైపు శిలువ మీద నీ కొరకు నా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, దేవుని బిడ్డలారా, బాధింపబడేటటువంటి అణగదొక్కబడుతున్నటువంటి ఎన్నిక లేనటువంటి వాళ్ళ బాధల్లో యేసయ్య ఉన్నాడు. అందుకనే నేను గత వాక్యంలో ఒకసారి చెప్పాను, సౌలు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు దమస్కులో వాళ్ళని హింసించడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు ఆ వెలుగులో కనబడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు అంటాడు. ప్రభు అని ఎవడు అంటే, నీవు హింసించుతున్న యేసునప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైపోయి దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు ఆయన. అయితే సౌలు హింసించేటటువంటి విశ్వాసుల యొక్క శ్రమలలో కూడా ఆయన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోసే విషయంలో చెప్తూ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 24వ వచనం నుంచి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచినట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచిపోయాను. క్రీస్తు కొరకైన నింద, ఐగుప్తు ఆ రాజకుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడక క్రీస్తు కొరకైన నింద అంటే అక్కడ ఎవరండి? ఇశ్రాయేలు బాధపడుతున్నారు. అక్కడ ఇటుకలు చేస్తూ బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ బాధల్లో ఉన్నారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు. మనం అనుకుంటూ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు అనుకుంటున్నాం. జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని నడుచుతున్నటువంటి చరిత్రతో మనం ఇప్పుడు జరుగుతున్న సంఘటనతో ఒక్కసారి చూసుకుంటే, యేసు క్రీస్తు ప్రభువు ఈ శ్రమల్లో ఉన్నాడు. నీవు నేను ఏం చేస్తున్నావు? ఆయన జత పని వారుగా. మనం ఆధునిక పరిసయ్యుల్లాగా మనం అంటున్నాం, అయ్యా నీకు స్తోత్రం, నన్ను కాపాడేవయ్యా. యేసు ప్రభు చెప్తాడు కదా, ఒక సుంకరి ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఆలయంలో. సుంకరి అంటున్నాడు, అయ్యా నన్ను అలా ఉండనీయకుండా ఇలా ఉండనీయకుండా నన్ను బ్రహ్మాండం నుంచో ఇదిగో వీళ్ళలాగా ఉండనీయకుండా చేసావు, నీకు స్తోత్రాలు అంటుంటే సుంకరి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడండి, ప్రభువా పాపినైన నన్ను కరుణించు. నెహెమ్యా వంటి ప్రార్థన మన యొక్క హృదయంలో నుంచి వచ్చి, మన నోటిలో నుంచి, మన నాలుక మీద నుంచి వచ్చి బాధపడుతుంది. అయ్యా ఇందుకు కారణం నా ఇంటి వాళ్ళు నేనే, పాపినైన నన్ను కరుణించు ప్రభువా. ఇది అయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఏ రీతిగా పనిలోకి రావాలి, ఏ రీతిగా పని చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, వీటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని నేను గుర్తు చేసిన తర్వాత రెండవ భాగంలోకి వెళ్తాం. పని అని అన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క 3వ వచనంలో చూసినట్లయితే వెలుగు కమ్మని అన్నాడు, అది మంచిదని చూశాడు. 6వ వచనంలో 2వ రోజు ఆయన జలములను, ఆ భూమిని ఇంకా జలమును వేరు చేసి ఆకాశాన్ని నిర్మిస్తాడు. ఒక దేవుని సేవకుడు అన్నాడు, అక్కడ ఆ 8వ వచనంలో మంచిదనే మాట ఉపయోగించాలి. అంటే ప్రతిదానికి, అంటే 6 రోజులు దేవుడు చేసినటువంటి సృష్టికి ప్రతిరోజు మంచిది 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 అని చూశాడు, కానీ 2వ రోజు సృష్టికి మంచిదని చూడలేదు, చెప్పలేదు. ఎందువల్ల అని చెప్పి మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఆ 2వ రోజు ఆకాశాన్ని చేశాడు. ఈ ఆకాశాన్ని చేసినప్పుడు దురాత్మల సమూహం అనేటటువంటిది ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో ఉంది అని అంటే నేనన్నాను, ఏమండి సజీవుడైనటువంటి దేవుడు దొరికితే దురాత్మల గురించి మాట్లాడుతావేంటి? ఇది అంటారు కదా, శుభం పలకరా అంటే ఇది అన్నట్టు. ప్రియమైన దేవుని సంగమా, మనకున్నటువంటి లోపము అదే మన దగ్గర ఉంది. ఈ శరీరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఈగ వచ్చి ఎక్కడ వాలుద్ది?
మురికి మీదనే వాలుద్ది. నీకు మురికితో నీకేం పని? దేవుడు ఎందుకు అక్కడ ఆయన అది మంచిదని చూడలేదో మనకు తెలియదు. కానీ మీరు 31వ వచనంలో చూడండి, ఆదికాండం 1:31 చూస్తే దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఏమంటే ఒకవేళ సరే రెండో రోజు మంచిదని అనలేదు, చివరిని ఏమన్నాడు? మొత్తం మంచిదని చూసేశాడు కదా. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ దండు వెళ్ళిపోతుంది కదా. ఇంకొక అంశం ఏంటంటే ఆయన మంచిదని రాయలేదు, మంచిదే, కానీ చెడు అని చెప్పలేదుగా. ఎందుకంటే ఇప్పుడు ఆదామును చేసిన తర్వాత, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామును చేసిన తర్వాత అవ్వను చేయలేదు అప్పటికి. ఇంకా అప్పుడు ఏమన్నాడు? 18వ వచనంలో చూడండి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయన ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆకాశం చేసిన తర్వాత అది మంచిది కాదు అంటే అక్కడ రాసేవాడు మంచిది కాదని. ఇప్పుడు నరుని చేశాడు, అవ్వను చేయలేదు. అవ్వను చేయకుండా ఉంటాం మంచిది కాదు, ఒంటరిగా ఉంటాం అని చెప్పి అవ్వను చేసేసాడు, అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడూ కూడా నెగిటివ్ దేవుడిచ్చినటువంటి ఆ జీవము కలిగినటువంటి ఆ జీవ మార్గం వెళ్ళకుండా ఎక్కడ కూడా చూడండి, ఆదాము చేశాడు, అవ్వను చేశాడు, బ్రహ్మాండం ఉంది. దేవుడు అన్ని తినొచ్చు అన్నాడు, అన్ని తినొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఏదైనా తోట సేద్యం చేయి, కాపలాగాయ, అన్ని తినేసాయి, నీకేం లేదు, హ్యాపీ. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగింది? ఆ తినొద్దని పండే ముందు. ఇప్పుడు 6 రోజులు దేవుడు బ్రహ్మాండంగా మంచిది అంటే ఆ 2వ రోజు మీద మనసు నీకెందుకు? ఆయన చెప్తాడు కదా ఎందుకు మంచిదని రాయలేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని రాసినప్పుడు ఆ రోజు ఎందుకు మంచిది కాదు చెప్తాడు, దాన్ని ఎలా సరి చేసాడు చెప్తాడు. వెయిట్ చేద్దాం, లెట్ us వెయిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క సృజించటం, మానవుణ్ణి దేవుడు సృజించాడు. ప్రతిదాన్ని కూడా నోటి మాటతో చెప్పినటువంటి దేవుడు, ప్రతి సృష్టిని కూడా నోటి మాటతో చేసినటువంటి దేవుడు నరుని, ఆదాముని మాత్రము ఆయన చేతులతోటి సృజించాడు. తన యొక్క జీవవాయువును వాని నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అలాంటి ఆ నరుని తర్వాత ఇంకా మనకి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో నేను పదే చెప్తుంటాను, మనము దేవునితో జతపనివారం, దేవునితో జతపనివారంగా ఉండటానికి దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు సూచించాడు. అంటే దేవుని స్వరూపముంది, దేవునితో జతపనివారం, దేవుని యొక్క కుమారులు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆదాము దేవునికి కుమారుడు క్లియర్గా ఉంది చూడండి. ఆఖరి వచనం, కెయినాను ఎనోషుకు, ఎనోషు సేతుకు, సేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎంతటి ఆధిక్యత అండి! మనం దేవునికి కుమారులము, దేవునితో జతపని వారము, దేవుని స్వరూపానికి పొందినటువంటి వారు. ఇంతటి ఆధిక్యత ఉన్నప్పుడు దేవుడు, మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, ఈ మధ్య కూడా నేను స్నేహితులతో నేను పంచుకున్నాను, ఇందులో సమృద్ధి ఉంది, అన్ని తినొచ్చు, నువ్వు పండ్లు హ్యాపీగా తిరగచ్చు. ఏదైనా తోట సేద్యం చేసి కాపలా కాయడానికి పెట్టాడు. మరి ఎందుకు పని చేయాలి? అన్నీ ఉన్నాయి కదా, నీకు పని ఎందుకు చేయాలి? ఇంకా చాలాసార్లు అంటాడు, రేయ్ బాగా చదువుకోరా, పెద్ద ఉద్యోగం వస్తుంది, కాలు మీద కాలు వేసుకొని, నోట్లో ఏలు వేసుకొని, ఫ్యాన్ కింద నువ్వు కూర్చొని, ఏసీలో కూర్చొని బ్రహ్మాండంగా నువ్వు అనుభవించవచ్చు అంటారు. అదే మనకున్న లోపం. దేవుని కుమారులంగా, దేవునితో జతపని వారంగా, దేవుని యొక్క సహవాసంలో ఆయన స్వరూపం సృజించబడిన వారమైతే, ఆయన చిత్తానికి లోబడుతున్నంత మటుకు ఆదాము హవ్వలు పని అనేది ఒక బరువుగా ఎప్పుడు అనిపించాలి వాళ్ళకి. పని అనేది దేవుని యొక్క క్రియాత్మకమైనటువంటి ఆయన పనిలో భాగస్వామ్యం అవుతున్నాం. ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 6 రోజులు సృష్టి అంతా చేసేసాడు. ఇంకా సృష్టి కంటిన్యూ అవుతున్నదని ఎక్కడా లేదు. ఆయన 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడనే మాట 2వ అధ్యాయంలో ఉంది చూడండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆకాశమును భూమియు దాని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించాడు. అంటే ఇంకా నూతనంగా సృష్టించటం
సృష్టి కార్యం ఆయన పూర్తి చేసి విశ్రమించాడనే మాట ఉంది. మరి అంత పూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే విశ్రాంతి దినము విశ్రాంతి తీసుకోవటం అని నేను అంటుంటే యేసు ప్రభువారు బలి మాట చెప్తాడు. అక్కడ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఈ సృష్టి అంతా చేసిన తర్వాత విశ్రమించాడని అడుగుంది. ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను అన్నాడు. పని చేయకపోతే మీరు జీవంతో ఉండలేరు. మరి ఏం పని చేస్తున్నాడు? సృష్టి అనేది అయిపోయింది, సృష్టి కార్యక్రమం అంతా అయిపోయింది, విశ్రాంతి పొందుతున్నాడు అని అన్నాడు. యేసు ప్రభు ఏమో నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు సత్యం అయిన వాడు, ఆయన అబద్ధం చెప్పడు. యేసు ప్రభు సత్యం. మరి ఏం చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? సృష్టి కార్యక్రమం అంతా అయిపోయింది కదా, దేవుడు చేసే పని ఏంటి? ఆ దేవుడు చేసే ఆ పనిలో ఈ ఆదాము హవ్వలు మరి జత పని వారుగా వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చెయ్యాలి అంటే చాలా రోజులు దాని మీద నేను ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టిన తర్వాత హబక్కూకు గ్రంథంలో సమాధానం దేవుడు అనుగ్రహించాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం ఎక్కువగా నూతన సంవత్సరంలో ఆ మాటను మనం చదువుకుంటాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. నువ్వు కార్యం చేసావు ప్రభువా, ఈ సంవత్సరాలు, రోజులు, గంటలు, నిమిషాలు జరుగుతుండగా నువ్వు చేసావే ఆల్రెడీ నీ సృష్టి. ఆ సృష్టి కార్యం నూతనం చేయి, నూతనం, పర్ఫెక్ట్, ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఆ బాధ్యత మనకు కూడా ఇచ్చాడు. ఆదామవలమైన మనకు, మనం దేవుని పెట్టడం. ఆ సృష్టిని దేవుడు అది పర్ఫెక్షన్లోకి తెస్తున్నప్పుడు నీవు నేను కూడా ఆయనతో జత పనివారంగా చేస్తున్నాం. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా మీరు చూడండి, క్రియేటివిటీ అంటారు, నూతన పరచడం. ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని డెవలప్ చేయటం. ప్రత్యేకంగా ఒకప్పుడు మనం మన గుడిలో కింద మన ఇండ్లలో మనం అలికి అంటే పేడతో అలికి చల్లగా ఉంటుంది, మంచిగా ఉండేవాడు. ఆ తర్వాత చిన్నగా ఏమైంది, నాపరాళ్ళు వేసుకున్నాం. దాని తర్వాత సిరమిక్ వేసుకుంటున్నాం. అంటే మనం ఎట్లాగా నూతన పరుచుకుంటూ ఉన్నాము. దేవుడు తన యొక్క సృష్టిని, ఆయన క్రియేటివిటీ, సృజనాత్మకతతో ఆయన నూతన పరుస్తూ ఉన్నాడు. ఆ నూతన పరిచేటటువంటి పనిలో నీకు నాకు భాగస్వామిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మనం ఏ పనైనా చేస్తే మనకు చెప్తా ఉంటారు, అయ్యా మనం కష్టపడి పని చేస్తే సంపదను సృష్టిస్తున్నాము అంటారు. 100 రోజుల పని దినాలు మనం కరువు పనులు అంటుంటాం. ఇదివరకు ఏదో సరదా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఏదైనా చేస్తే అది నిలబడాలి. చెరువు దవ్వి అంటే చుట్టుపక్కల చేయాలి, ఏదైనా వంతెనలాగా కల్వర్టులు నీ కనబడాలి, ఆ గ్రామానికి అదొక ఆస్తి అవ్వాలి అని చెప్పి దానికి ఒక ఆబ్జెక్ట్ మార్చాడు. అంటే ఏంటంటే, మనిషి పని చేసినప్పుడు సంపద సృష్టించబడుతుంది. మరి ఇక్కడ ఏం సంపద? సంపద అంటే వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం వెల్త్ అంటే ఏంటంటే ఏ ప్రాపర్టీ దట్ హ్యాస్ మానిటరీ వాల్యూ ఆర్ వాల్యూ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మారకము వేయబడేటటువంటి ఒక వాల్యూ ఉంటుంది దానికి. అది వస్తువు కానీ లేక సేవలు కానీ, సర్వీస్. ఇప్పుడు మనకు ఆటో వస్తాడు, వాడు వస్తువు వేయడు, మనం ఇక్కడ నుంచి అది తీసుకెళ్తాడు. దానికి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ, ఒక విలువ కలిగినటువంటి వస్తువు కానీ సేవలు కానీ మార్కము వేయగలిగినటువంటి శక్తి ఉంటుంది దానికి. ఇది దాని నిర్వచనం సంపద అంటే. మరి ఇక్కడ దేవుడు ఆదాము అవిధేయుడు కాకమును, పాపము ఏదైనా తోట ప్రవేశించక మునుపు వీళ్ళు పని చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాడు. కానీ అక్కడ సంపద అనేటటువంటి భావన కలగటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం మార్గం వేసుకున్నారు? దేవుడు ఎవరితో మార్గం వేశాడు? ఆదాము దేవుడితో ఏం మార్గం వేశాడు? ఏం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, నవ్యత ఉంది, క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత ఉంది, సృష్టిస్తూ ఉన్నారు. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం ప్రవేశించినప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో అంటున్నాడు,
3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే పంట తినటానికి నువ్వు పనిచేస్తున్నావు, పంట తినటానికి పనిచేస్తున్నావు. మరి ఈ ఆజ్ఞాతిక్రమం జరగక ముందు నువ్వు పనిచేస్తూనే ఉన్నావు, తినటం కొరకు కాదు, దేవుని సహవాసంలో ఆనందిస్తున్నావు, ఆకలేసినప్పుడు తింటున్నావు, పనిచేస్తూనే ఉన్నావు. ఈ తినటం కొరకు పని చేయటం అనేటటువంటిది అవిధేయుడైన తర్వాత వచ్చింది. ఒక సంపద అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆదాముని ఏదైనా తోటలను తరిమేసిన తర్వాత, సరే వీళ్ళు ఆదాము అవ్వలు ఆ కుటుంబ జీవితం జీవించిన తర్వాత కయ్యను హేబెలు కొడుతున్నారు. కయ్యను సేద్యం చేసేవాడు, హేబెలేమో గొర్రెలు కాపరి. అంటే 2 విధాలైనటువంటి జీవన విధానాలు, ఉత్పత్తి సాధనాలను వాడు ఎంచుకున్నారు. ఇప్పుడు ఏం జరగాలి? మాంసం తినాలనుకున్నాడేమో గింజలు వాడికి ఇవ్వాలి. మరి గింజలు వ్యవసాయ ఉత్పత్తులు తినాలనుకుంటేనే ఇతను పొట్టేళ్ళని జీవాలని ఇవ్వాలి. అంటే మారకం అంటే ఒక వస్తువు, ఒక విలువ కలిగినటువంటి వస్తువు లేదా సేవలు మారకం వేసుకుంటున్నారు. అక్కడ సంపద సృష్టించబడుతుంది. ఎప్పుడు బయటికి వచ్చిన తర్వాత ప్రాబ్లం అంతా అక్కడనే. ఇప్పుడు సంపద 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 మనకి ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మనం ఏదో పని కానీ పిలుస్తాము, ఒక 2 రోజులు పని చేసిన తర్వాత 3వ రోజు రాదు. ఎందుకంటే 2 రోజులు కూలి ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇవాళ కానీ రేపు వస్తాను, ఎందుకంటే నాకు 2 రోజులు ముందుగా. మనము కానీ మన పిల్లలు కానీ ఈ రోజున మన సమాజాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కూటి కొరకు మనం పనిచేయటం వల్ల ఆ దేవునితో ఉన్న సమాధానం, సహవాసం, నేను దేవుని ఆనందిస్తున్నాను, పని చేయడం అనేది నా సంతోషం, నా దేవుని కొరకు పని చేస్తూ ఉంటాను. నేను సంపద దాన్ని వస్తుంటుంది. నేను సంపద అనే ఐడియా రాదు నాకు. సంపద ఎప్పుడు వస్తుంది? మార్గం వేసేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు. ఒక్కసారి అంటాం, ఏమండి దీని వాల్యూ ఒక 10,000 ఉంటుందా అంటే, ఏమండి దాన్ని లెక్కే కట్టలేను, ఎందుకంటే మా నాయన ఇచ్చింది, అది మార్గం వేసింది కాదు, ఒక విలువతో ఒక డబ్బుతో కొనేది కాదు, అది మా నాయన ఇచ్చింది. ఎమోషనల్ అటాచ్మెంట్. నా తండ్రి కొరకు నేను చేయటం, అది నా తండ్రి నాకు ఇచ్చింది, సంతోషం నాకు ఆయనతో చేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ దేవునితో మన సమాధానంగా ఉన్నప్పుడు, నాకు అవసరము, నా తిండి కొరకు నేను చేస్తున్నానని ఎన్నడూ అనుకోవద్దు. ఏదైనా ఒక ఉద్యోగం ఇస్తారు, ఒక పని ఇస్తారు, మంచిదే, తిండి అనేది ఉంది అవసరం. కానీ ఒక పనికి వెళ్ళినప్పుడు దానిని నైపుణ్యంతో, నాణ్యతతోటి చెయ్యాలి అనే దృష్టితో చేద్దాం. ఏదో ఇప్పుడు వస్తే నాకు 200 వస్తాయి, అబ్బా ఈరోజు నేను చేసుకుంటాను, మనం ఇది చేసుకుంటాను, మోటార్ సైకిల్ మీద తిరుగుతాను, లేకపోతే అది చేస్తాను, అవి పెట్టుకోవద్దు. అది దాన్ని ఏమంటారంటే కూలి మందం అంటాం. మనం బిడ్డలమా కాదా? దేవుని యొక్క సృష్టిలో ఆయన నవ్యతతోటి, సృజనాత్మకతతోటి ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయనతో జతపని వారంగా, ఆయన బిడ్డలుగా కనుక మనం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పనిని భోజనం కొరకు, భక్తి కొరకు చూడము. చాలాసార్లు మనం చెడగొట్టేసాం మన పిల్లల్ని, అరే ఈ కోటి విద్యలు కూటి కొరకే కదా అని చెప్పి. అందుకని ఆ కూటి కొరకే పెద్ద పెద్ద నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే అమ్ముడు పోతున్నారు, జంపు జిలానీలు అవుతున్నారు, ఒక మాదిరికరమైన జీవితాన్ని తమ తర్వాత తరానికి ఉంచలేకపోతున్నారు. పని దేవుడు తన యొక్క భక్తి కొరకు చేయటం లేదు. దేవుడు పని, సృజనాత్మకత అనేటటువంటిది ఆయన ఉనికిలోనే ఉంది. దేవుని యొక్క సృజనాత్మకత ఆయన ఉనికిలోనే ఉంది. ఊపిరితిత్తులు ఉన్నాయంటే ఊపిరి పీలుసుద్ది, గుండె ఉందంటే గుండె కొట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము దేవుని యొక్క కుమారుడిగా ఉన్నంత మటుకు తండ్రితో సమానంగా ఆయన చేస్తూనే ఉన్నది. ఎందుకంటే సృజనాత్మకత. అందుకనే ఒకసారి భగవద్గీతలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయము 21వ శ్లోకం మనం చదివితే మీకు చదివి వినిపిస్తాను. దాని యొక్క తాత్పర్యం ఉంది. సంస్కృతం నాకు రాదు, దాని తాత్పర్యం చదువుతున్నాను. శ్రేష్ఠుడైన పురుషుని, అంటే అర్జునుడితో చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముననే, అంటే ప్రవర్తన వలనే ఇతరులు కూడా అనుసరిస్తారు.
అతడు నిలిపిన, అతడు ఏర్పాటు చేసిన లేదా అతను ప్రతిష్ఠించినటువంటి ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు. ఇది 21వ శ్లోకం. 22వ శ్లోకంలో, ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అన్నదియే లేదు. ఈ ముల్లోకాలు నేనే చేశా, అసలు నాకే బాధ్యత లేదు, నేనే పని చేయాల్సిన అవసరం లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీనూ నేను పొందనిదియూ లేదు. నాకు దొరుకుద్ది, ఇది నాకు దొరకాలి, నాకు దొరకలేదు అనేటటువంటి ఏ వస్తువు లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను, అంటే నేను పనులు చేస్తూనే ఉన్నాను, నాకేం అవసరం లేదు, ఇవన్నీ నాయే, కానీ నేను పనిచేస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే, ఏలననగా ఎప్పుడైనా నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గములని అనుసరించురు. ఇది 23వ శ్లోకం. ఒకవేళ నేను పని చేయలేదు, నాకు అవసరం లేదని అనుకున్నాను అనుకో, అందరూ నా యొక్క మాదిరినే చూస్తారు కాబట్టి నాలాగా వాళ్ళు కూడా పని చేయరు. నాకు అవసరం లేదు అని చెప్పి నేను పని చేయకుండా ఉన్నాను అనుకోండి, నా మాదిరిని అనుసరించే మనుషులందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు పని చేయరు. అప్పుడు ఏమవుద్ది, లోకం నాశనం అవుద్ది. 24వది ఏమిటంటే, నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును, అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును, అప్పుడు అందులోకి నేనే కారుకున్నవుతాను. దేవుడు మాదిరి ఇప్పటికి కూడా యేసయ్య చెప్తున్నాడు కదా, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలు, అది మన మాదిరి. ఆయన బిడ్డలు మనం అయితే మనం పని చేస్తూ ఉంటాం. లాక్డౌన్ అని చెప్పేసి చేతులు కట్టుకొని కూర్చోం. క్రియాత్మకత ఏంటి? ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఎట్ట నా కుటుంబానికి నేను చేయాలి, ఆలోచన, ప్రభువా నాకు జ్ఞానమి, నేనేం చేయాలి? మన చర్చిలో మన వాక్యాలు చెప్పుకోలేకపోతున్నాం, ఏం చేయాలి దేవా? కోరటానికి ఇబ్బంది అయిపోతుంది. వెంటనే దేవుడు పాస్టర్ గారికి తాంపించాడు, అయ్యా మనకి సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన సెక్రటరీ గారు, మరి వారి యొక్క మా మేనల్లుడు శ్యామ్ ఉన్నాడు, సార్ మనం ఇలా చేయొచ్చు. ఒక తలంపించాడు దేవుడు, సృజనాత్మకత. ఎప్పుడు ఇది అవసరం రాలా, ఒక అవసరం పడింది, చేతులు కట్టుకొని కూర్చోలేదు. అట్లనే ప్రియమైన దేవుని పెట్టారా, దీనివల్ల ఎవరికి పట్టుకూడు వచ్చేది కాదు. నా ప్రభు వాక్యం మనం ధ్యానించుకోవాలి, మనలాంటి విశ్వాసులు ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఈ అవకాశం ఉందో అది చేయాలి అనేటటువంటి ఆ యొక్క ఆ ఉత్సాహంతో తపన. ప్రియమైన దేవుని సంగమా, ఒక ఉత్పత్తి సాధనాలు సృజనాత్మకతతోటి మనం చేయటం అనేటటువంటి దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది పొట్టకూటి కొరకు కానే కాదు, ఇటు చేస్తే నాకు 10 రూపాయలు వస్తాయి, ఇటు చేస్తే నాకు 100 వస్తుందని అనుకున్నామంటే మన దేవుని బిడ్డలు కానే కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ రీతికి ప్రవర్తిస్తున్నాం? ఇదైన తర్వాత ఒకవేళ మన యొక్క సహోదరులకు పని లేకపోతే మొట్టమొదట మన బిడ్డలకు మనం చెప్పాల్సింది ఏంటంటే సృజనాత్మకత. ఏం చేద్దాం? ఇప్పుడు పొట్టకూటి కొరకు చూడొద్దు. ఇప్పుడు మనం చూసేదంతా అంతే. అందుకని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అంటున్నాం. ఒక్కడుంటే చాలు, సృజనాత్మకత, క్రియాత్మకతలో ఉన్నటువంటి వాడు. ఏం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి, నాకు సహాయం చేయాలి. మరొక మాట ఏంటంటే, దేవుడు తన యొక్క ఆ ఇశ్రాయేలును ఒక మాదిరిగా తీసుకున్నాడు. ఇశ్రాయేలు బానిసత్వంలో తీసుకుని వచ్చి పాలు తేనెను ప్రవహించే దేశంలో తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా, వాళ్ళందరూ కూడా ఆనందంగా, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండగానే నా ప్రజలు ఎక్కడ స్వార్థపరులైపోతారో అని చెప్పేసి ఆయన ఒక విధానం చూపించాడు. లేవికాండం 25వ అధ్యాయంలో ఆ మాట ఉంది. లేవికాండం 25వ అధ్యాయంలో 8వ వచనం నుంచి అంటాడు, మరియు 7 విశ్రాంతి సంవత్సరములు, అంటే 7 సంవత్సరాలకి 7 సంవత్సరాలు జరిగినాయి అంటే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం పని చేయకూడదు, అది పరదేశులకు వదలాలి. కానీ మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు 7వ సంవత్సరం, అట్లా 7 సంవత్సరాలు అంటే 49 సంవత్సరాలు అయిన తర్వాత మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 57 ఏళ్ళు గల సంవత్సరమును లెక్కించవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలముగా 49 సంవత్సరములను, అంటే 49 సంవత్సరాలు అయిన తర్వాత 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాథము చేయవలను. ప్రాయశ్చిత్తార్థము మీ దేశమంతటా శృంగనాథము
చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగిన దాన్ని చాటింపవలను. అది మీకు సునాదం అంటే కింద జూబిలీ అని ఉందన్నమాట, సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబములకు తిరిగి రావలను. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి సమాజంలో ఇది ఇశ్రాయేలులో ఈ కట్టడ, ప్రతి సమాజంలో ఒక్కొక్క విధానాన్ని తీసుకుని వచ్చారు. ఏంటంటే మనిషి పనిచేస్తున్నప్పుడు సంపద కలుగుతుంది. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డబ్బు కొరకు, ఏదో ఒక విలువ కొరకు చేస్తా ఉన్నారు. సంపద సృష్టించబడినప్పుడు అది మళ్ళీ సమానముగా ఆ సమాజంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రావటం కొరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ప్రతి 50వ సంవత్సరంలో ఈ 49 సంవత్సరాలు అప్పుల పాలైనోడో లేకపోతే ఇంకొకడు ఎట్టున్నా కానీ మళ్ళీ వాడి స్వాస్థ్యానికి వాడు రావాలి. మన భారతీయ రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం ఒక మంచి విధానాన్ని పెట్టారు. దాన్ని ఏంటంటే పన్ను విధించటం, టాక్సేషన్. ప్రజలు సంపాదిస్తున్నారు, సంపదను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం, మనం ఎవరికైతే ఓటు వేస్తున్నాం ఆ ప్రభుత్వం కూర్చొని ఏం చేయాలంటే, అబ్బాయి మీకు ఎంత వచ్చింది, మీరు ఇప్పుడు మనకి ప్రతి వ్యక్తి 5 లక్షలు సంపాదించుకోవచ్చు. 5 లక్షలు పైబడితే అప్పుడు పన్ను కట్టాలి. అలాగే ఒక సంస్థ ఉంది, ఒక కంపెనీ ఉంది, ఒక కార్పొరేట్ ఉంది, మీరు ఎంత కట్టాలని చెప్పేసి ఆ విధానాన్ని ఏర్పాటు చేసి అలాగా సేకరించిన డబ్బునంతా కూడా ప్రజల యొక్క చదువు కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు అలా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే ఇది జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వము దినదినము క్రమక్రమము బలహీనపడిపోతా ఉంది. ఎలా బలహీనపడుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చార్లెస్ 5వ అనేటువంటి ఆ రాజు కాలంలో స్పెయిన్ దేశంలో ఆయన యుద్ధాలు చేసేసి అమెరికా అనేటటువంటి ఉత్తర అమెరికా ఖండాన్ని ఆయన కనుక్కున్నాడు. కొలంబస్ స్పెయిన్ వాడే కనుక్కొని యుద్ధాల కొరకు, అక్కడ కొరకు, దీని కొరకు ఆయన బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉన్నాడు. చార్లెస్ ద 5th అంటారు, 5వ చార్లెస్ ఆయన. ఈ డబ్బులకన్నిటికి కూడా ఖర్చుల కొరకు విదేశ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాడు. బాగా గమనించండి. ఇతనికి ఉన్నటువంటి ఈ ఆశతోటి యుద్ధాలు చేశాడు, ఈ ఆశతోటి ఇతర ఖండాలకు వెళ్ళిపోయాడు, మనుషులు పంపించేశాడు, డబ్బులు కావాల్సి వచ్చినాయి, అప్పులు చేశాడు. అప్పులు చేసిన తర్వాత ఆయన ఏం చేయాలో తెలియక ఏం చేశాడంటే ఆయన యొక్క పరిపాలన బలహీనపడటం ప్రారంభమైంది. ఎందుకంటే రాజా అప్పుల్లో ఉన్నాడు ఇప్పుడు రాజ్యాన్ని నడపడానికి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ధనవంతులంతా ఏం చేశారంటే, సరే చార్లెస్ 5 గారు నాకు ఆ పోస్ట్ నీకు ఇస్తా, డబ్బులు ఇస్తా, నువ్వు దేశానికి ఖర్చు పెట్టు. అట్లా ఉన్నతమైనటువంటి పదవులను డబ్బున్నటువంటి వాళ్ళకి అమ్మటం మొదలుపెట్టాడని ఇక్కడ ఉంది చరిత్ర. అది పొలిటికల్ ఆర్డర్ అండ్ పొలిటికల్ డీకే బై ఫ్రాన్సిస్ ఫుకుయామా, 252వ పేజీ. ఈ రోజున జరుగుతుంది అదే. నేను ఈ అధికారంలో ఉండాలి కాబట్టి, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నా దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఒక్కొక్క అధికారం ఉంటే ఇది పంచుతున్నాను పంజారాల్లాగా. ఆ కార్పొరేషన్ చైర్మన్, దీనికి వాడు, దానికి ఇది, వీళ్ళందరూ కలిసి సామాన్య మానవులకు చేయాల్సినటువంటి సేవలను మర్చిపోయి మా వరకు మేము పంచుకుంటున్నాం అనేటువంటి స్థితిలో రావడానికి గల కారణం ఏంటంటే, గట్టి ప్రభుత్వంగా ఉండవలసినటువంటి మనుషులు వాళ్ళ తెలివి తక్కువ విధానాల వల్ల డబ్బులు ఖర్చు చేసుకొని డబ్బున్న వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఇది ఉదాహరణ ఏంటంటే, పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు టాటా బిర్లాలో ఆ 2 పేర్లు ఉండేది. ఇప్పుడు రిలయన్స్ అనేది బాగా కనబడుతుంది. ఏది కావాలన్నా ముందు వాళ్ళకి ఏర్పాటు చేయటం, వాళ్ళు మనకు పెట్టుబడి పెడతారు. పైకి బ్రహ్మాండంగా ప్రభుత్వం బలే చేస్తుంది అంటున్నారు, కానీ ఒక్కో ఉదాహరణ చెప్తాను మీకు. మనుషుల మీద మనం చిన్న పేస్ట్ కొంటే పన్ను ఉంది దాని మీద.
పెన్సిల్ కొంటే దాని మీద పన్ను ఉంది. ఇంక ఏం చేసిన కారం, ఉప్పు, నెయ్యి, పప్పు, నూనె అన్నిటి మీద పన్నులు కడుతున్నాం మనం సామాన్యులం. అదే ఒక కార్పొరేషన్ మీద పన్ను ఏమంటే మేము పన్నులు కట్టం. ఈ మధ్య కారు వ్యాపారాలు చేసేటటువంటి కార్ల ఫ్యాక్టరీలు కానీ కార్పొరేషన్స్ మీద పన్ను వేస్తే నిర్మలా సీతారామన్ గారి హయాంలో వాళ్ళందరూ కూడా మేము బిస్కెట్లు అమ్మటం లేదు, పార్లీ బిస్కెట్లు, మేము కార్లు అమ్మటం లేదు, మాకు నష్టం వస్తుందని చెప్పేసి అందరు బిగేసుకున్నారు. అమ్మకాలు లేకపోతే పన్నులు రావు వీళ్ళకి. సచ్చినట్టు మళ్ళీ దిగి వాళ్ళ యొక్క పన్నులు తగ్గించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతుడైనటువంటి ప్రభుత్వం లేనప్పుడు బలము కలిగినటువంటి డబ్బున్న వాళ్ళే ఈ ప్రభుత్వం బలహీనతను పెట్టుకొని వాళ్ళు ఆడిస్తున్నారు. నీ కొరకు నా కొరకు లేదు ప్రభుత్వం. వారెన్ బఫే అనేటువంటి ఆయన చెప్తాడు, 2011లో ఆయన అమెరికాలో 2వ సంపద కలిగినటువంటి వాడు. ఆయన అంటాడు, 20 సంవత్సరాల నుంచి మాకు లేని వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది, మేము గెలిచాము. ఎట్లా అంటే ప్రభుత్వం మా మీద పన్నులు వేస్తే దాన్ని 0% మేము తగ్గించి వేసాము, అలా లాబీ చేశాము, మేమే గెలిచామంటాడు. అంటే ప్రభుత్వము శక్తిహీనమైనటువంటి రీతిగా ఉంది. మన కొరకు ఎవరినైతే మనం క్షేమం కొరకు ఒక గార్డియన్గా, ఒక సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నామో వాడే మనల్ని కాపాడలేని స్థితిలో ఉన్నాడు ఆ ప్రభుత్వం. ప్రభుత్వం కాపాడలేని స్థితిలో ఉంటే సుప్రీంకోర్టు కాపాడలేని స్థితిలో ఉంది. ఎవరు ఇప్పుడు మనకి కాపాడంటే దేవుడే. దేవుడే ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడే. ఇశ్రాయేలులాగా మనం అనగదొక్కబడినటువంటి బాధలను ఎవరికి చెప్పుకున్నా కానీ ఎవడు వినేటట్టు లేడు. రైలు పొట్టాల మీద వలస కూలీలాగా నడుచుకుంటూ వస్తామన్నా ఎవడు బతుకు వాడితే అయ్యా ఏదో బతుకుంటే బలుసాగు తింటా ఉన్నట్టు వస్తున్నావు. గూడ్స్ రైళ్ళు ఎత్తి కొట్టేసినట్టు చిన్న భిన్నమైపోతే కూడా పట్టించుకునేవాళ్ళు లేడు, దిక్కున్నవాళ్ళు లేడు. ఇక్కడైనా కానీ చచ్చిపోయినాడు ₹1,00,00,000 అన్నారు, మరి అక్కడ చచ్చిపోయినాడు ఎవడు లేడు. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అందుకనంటే కదా మీరు ఏర్పాటు చేసిన రాతి తొట్లు పగిలిపోయినాయి అంటాడు. మీరు ఏర్పాటు చేసుకున్న గుర్రాలన్నీ కూడా వేస్ట్ అంటాడు దేవుడు. మీరు ఏదో అనుకుంటున్నారు, అది మాకు ఉంది లేదు, మాకు ఇది ఉంది, ఏమి లేదు, సమస్త వేస్టే. యెహోవా దేవుడే, నేనే జీవము కలిగినటువంటి దేవుణ్ణి, నా వైపే చూడండి, రక్షణ పొందండి, ఇంకెవరు వద్దు, నాతో కలిసి మీరు పనిచేయండి. నేను సృజనాత్మకతతో నేనున్నాను, మీరు కూడా సృజనాత్మకంగా పనిచేయండి. ఎటు చూడవాకండి, పట్టుకుట్టు కొరకు అసలే చూడవాకండి. మీరు క్రియేటివ్ మొదటి నుంచి కూడా మీరు రండి. ఎప్పుడైతే వాళ్ళు పన్నులు ఇవ్వటం మానేశారో ఇక్కడ చదువుల మీద 1% ఖర్చు పెడుతున్నారండి. పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద, పేదవాళ్ళ ఎడ్యుకేషన్ కొరకు 1% జీడిపి ఖర్చు పెడుతున్నారు. పేదవాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు 1% జీడిపి ఖర్చు పెడుతున్నారు. ఏం మూలకు వస్తుందండి? జ్వరంతో బాధపడుతున్నాం, 4 బాధపడుతున్నాం, ₹1 ఇచ్చాయా సర్దుకట్టి ఏం చేస్తాం? అందుకనే ఏ దిక్కు లేకపోతే దేవుడే మనకి దిక్కు. దాంట్లో మన కృష్ణా జిల్లాలో కేఎల్ రావు గారని, డాక్టర్ కేఎల్ రావు గారు బ్రహ్మాండమైన ఇంజనీర్, ఆయన కుమార్తె డాక్టర్ కె సుజాతారావు గారు అని చెప్పేసేసి ఆమె గారు మన భారతదేశం యొక్క చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆరోగ్యానికి. ఆమె పిలుపుచ్చింది ఏంటంటే, మంచిదే గ్లోబలైజేషన్, మనకు మంచిదే. గ్లోబలైజేషన్ సరిగ్గా జరగాలి అని అంటే ప్రభుత్వం గట్టిగా ఉండాలి. ప్రభుత్వం ద్వారా రెగ్యులేటర్స్ అని ఉంటారు, అధికారులు, రెగ్యులేటరీ వ్యవస్థ, వాళ్ళు గట్టిగా ఉండి నడిపించాలి. ఆమె ఆరోగ్య డిపార్ట్మెంట్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఆమె అంటుంది, ఆమె రాసిన పుస్తకం డు వి కేర్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్ బై కె సుజాతారావు అనే ఆమె ఏమనిందంటే, ఆగ్రాలో కల్తీ మందులు తయారు చేస్తున్నారనేటటువంటి కంప్లైంట్ వచ్చింది. ప్రతి రాష్ట్రంలో 6-7 కంటే ఎక్కువ ఉండరు అంట డ్రగ్ ఇన్స్పెక్టర్స్. ఒక ఆయన్ని పంపించారు అక్కడికి, పోయి చూసిరాపో, పర్యవేక్షించిరాపో అని. ఆయన వెళ్ళి మీతో మాట్లాడాలండి, మీ దగ్గర నుంచి ఇలా కల్తీ మందులు వస్తున్నాయి అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది అని అంటే, రండి సార్ కూర్చోండి అని చెప్పేసి బాల మీద గన్ పెట్టి మాట్లాడతాను రండి సార్ అని. భయపడిపోయి గుడ్ మార్నింగ్ సార్, మరి నేను వెళ్ళొస్తానని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడంట. ఆ మాటలు ఇంగ్లీష్లో చూడండి.
I recall an incident of a drug inspector who was sent to the Agra market for checking the manufacture of spurious drugs. When he went there, the owner sat down to discuss the matter, placing a gun on the table. The inspector exchanged pleasantries and returned. States have barely half a dozen such inspectors. How are they expected to handle mafias? ఎట్లా వీళ్ళకి బలం లేకపోతే వీళ్ళు అది చట్టాన్ని అమలుపరిచేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రభుత్వం ఈ అధికారులకు ఇవ్వకపోతే, మంచి అధికారులకి ఎక్కడ అమలవుతుంది? మనకి సేఫ్టీ లేదండి. అందుకనే మన దావీదు కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఈయనందు కొండలు, ప్రభుత్వాలు కానీ అది కానీ, అబ్బో మనం ఏదో అనుకుంటే ఈ వ్యవస్థ ఏం లేదండి, ఏం లేదు. కొండలు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన రాకపోకలు, మన ప్రతి విషయంలో ఈ కరోనా, ఈ లాక్డౌన్ అయిపోయినా కానీ మనకు రక్షకుడు ఆయనేనండి. ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితుల్లో మనం దిగజారిపోయాం. ఎందుకు వసూలు చేస్తున్నారు డబ్బులు అంటే, మీకెందుకు, మేమేదో చేస్తున్నాం. అక్కడ ఆ పని, ఇక్కడ ఈ పని. ఈ రోజున ప్రభుత్వాలు వాళ్ళ సొంత విషయాల్లో చార్లెస్ 5 లాగా తయారయ్యాయి. వాళ్ళకి ఇష్టమైనట్టు పనులు చేస్తూ యుద్ధాలు చేసుకుంటున్నారు. అక్కడ అది కనిపెట్టి ఇది పెట్టి అంటున్నారు, డబ్బులు అవగొట్టుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు బ్యాంకుల్లో, విదేశీ బ్యాంకుల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని అన్ని అప్పులే. చివరికి డబ్బున్న కార్పొరేట్లకి ఉన్నత పదవులు ఇచ్చేసేసి వీళ్ళు బలహీనమైపోతున్నారు. ఆయన వచ్చి రిలయన్స్ ఆయన వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, అయ్యా నా క్యాండిడేట్ ఉన్నాడు అని రాజ్యసభకు పంపిస్తున్నాడు. ఆయన కొనుక్కుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వాస్తవం అండి. చరిత్ర వాస్తవం పునరావృతం అవుతుంది. ఈ సమయంలో కొండల తట్టు మన కన్నులు ఎత్తటం వేస్ట్. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అయిగా చదివిన భాగంలో ఆయన గుప్పిలి విప్పగా అందులో నుంచి మనం సంతృప్తి పొందుతామే కానీ ఇంకా ఈ అన్ని రాళ్ల తొట్లు ఇవన్నీ పగిలిపోతాయి, ఏమి ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, చిన్న బిడ్డలారా, తల్లిదండ్రులారా, విశ్వాసులారా, ఇప్పటికైనా ఒక తరం అయిపోయింది, నాశనం అయిపోతున్నాం మనం. వాడు ఒకవేళ యేసు వైపు తిరిగితే రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, విచ్ఛిన్నమైన విమల హృదయ విందు అనే మాట యేసయ్య సిలువలో విచ్ఛిన్నమైనటువంటి ఆయన శరీరాన్ని ఒక్కసారి ఆ రైలు పట్టాల మీద ఆ వలస కూలీలు, ఆ విగత జీవుల యొక్క విషయంలో చూడండి ఒకసారి. ఏ రక్షణ లేదు, ఎక్కడా లేదు, ఎక్కడ లేదు. ప్రభువా పాదరక్షలకు అమ్మేస్తున్నారు అంటున్నాడు ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలో. అంత ఇదైపోతుంది, ఎదవలుగా చేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూద్దాం. ఆయన ఎందుకంటే మన శ్రమల్లో ఆయన ఉన్నాడంటే, ఆయన ఎక్కడో లేడు. ఇశ్రాయేలు శ్రమలలో క్రీస్తు నింద భరిస్తూ ఉన్నట్టుగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, రండి నాతో కూడా రండి, నా వైపు చూడండి, సృజనాత్మకంగా రండి, పట్టుకూటి కొరకు చూడవాకండి. ఆయన వాళ్ళది ఏదో వెళ్ళిపోతా ఉన్నారు. చిన్న బిడ్డలను సిద్ధం చేయండి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని చూచినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ తర్వాత ఏం చేయాలి, ఎట్ట చేయాలని అధైర్యపడద్దు. ప్రభు ఉన్నాడు. ప్రభు తప్పకుండా మన కొరకు మార్గం తెలుస్తాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మీద ప్రాణం ఇచ్చి ఆయన చనిపోతే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, దేవుడు యేసుక్రీస్తుని లేపుటలో ఆయన వినియోగపరిచిన బలాతిశయం అనే మాట ఉంది. ఆ బలాతిశయం మనలో వినియోగపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రభువా నీ క్రియ జరిగించు, నీ ఎవరు కాదు, వీళ్ళందరూ వేస్ట్. చెప్పుకుని ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఉన్నడికే ప్రభుత్వం, లేనోళ్ళ మాట వినటం లేదు, ముస్తేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యే కొండల తట్టు నాకు ఇస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా నన్ను, నాకు సహాయం కలదు. ఈ రీతిగా ప్రభు వైపు చూస్తూ ఈ లాక్డౌన్ అయిపోయినా కానీ మన జీవితాన్ని మనం ముందు సాగుతూ ప్రభు యొక్క కృపలో ముందుకు వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆయన
అయ్యా చాలా బాధతోటి, వ్యాధితోటి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ఆయన. ఎవరు పట్టించుకోవటం లేదు నాయన, ఎవరు పట్టించుకోవటం లేదు. మీడియా వాళ్ళు పట్టించుకోవటం లేదు, అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఎన్నిక లేని వాళ్ళం నాయన మా శక్తి చాలటం లేదు. ఏదో మా యొక్క తృప్తి కోసం ఒక రోజు భోజనం పెడుతున్నాం, కానీ బాధపడేటటువంటి జనాంగం ఎక్కడున్నారో అక్కడ మీరున్నారు ప్రభువా. అక్కడ మీరున్నారు, వాళ్ళ శ్రమంలో మీరున్నారు. నువ్వు హింసించుచున్న యేసును నిర్లక్ష్య భావంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు, నిర్లక్ష్య భావంతో ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ యొక్క జీతాలు పెంచుకొని ప్రభా ఎన్నిక లేనటువంటి పేద ప్రజానీకాన్ని అలాగే వదిలేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరున్నారు ప్రభా. వీళ్ళందరూ కొండలు, మాకు ఎవరు సహాయానికి రారు. లైసెన్స్ లేకుండా కర్మాగారాలు, ఫ్యాక్టరీలు నడపడానికి ఈ అధికారులే పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రజల యొక్క ప్రాణాలు, జీవితాలు ఎవరికి పట్టడం లేదు ప్రభా. అయ్యా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా యవనస్తులు ప్రభా పట్టుకూటి కొరకే ఏదో ఉద్యోగాల కొరకే చదువుతున్నాం, కానీ యేసయ్యా మీ యొక్క సృజనాత్మకత, అయ్యా మీరు శక్తిమంతులైన అమోఘమైనటువంటి ఈ బ్రెయిన్ మాకు ఇచ్చారు, ఈ మెదడు మాకు ఇచ్చారు, ఆలోచన ఇచ్చారు. దాన్ని మేము వాడటం లేదు ప్రభా, కొద్దిగా కూడా వాడటం లేదు ప్రభా. ఆకర్షణలు, స్నేహితులు, అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆనాడు నెహెమ్యాలాగా ప్రార్థన చేస్తున్నాను. ఇదంతటి కారణం నేనే, మా కుటుంబమే, మా వాళ్ళే, మేమే ప్రభా, ఎవ్వరూ కాదు. క్షమించండి ప్రభా, క్షమించండి, సహాయం చేయండి ప్రభా. ఈ కరోనా, ఈ లాక్డౌన్ తర్వాత నాయన ప్రజలకు పనులు లేవు నాయన. మా అధికారులు మంచి ఆలోచనతోటి వీళ్ళందరికీ వీళ్ళందరికీ పనులు కల్పించే రీతిగా జ్ఞానం ఇవ్వండి. ఎలాంటి మోసం లేకుండా సహాయం చేయండి. ఈ సమయంలో కూడా ప్రభా లంచాలు అడుగుతున్నటువంటి అధికారులు ఉన్నారు ప్రభా. అయ్యా ఆ రోజున మిమ్మల్ని సిలువ వేశారే, ఇప్పుడు సిలువ వేస్తున్నారు ప్రభా. పేద ప్రజానీకాన్ని సిలువ వేస్తున్నారు. వాళ్ళు బతకటానికి చిన్న చిన్న లోన్లు పెట్టుకుంటుంటే దాంట్లో మళ్ళీ లంచాలు ప్రభువా. అయ్యా సిలువ, మా పేద ప్రజలే సిలువ వేయబడుతున్నారు, ఎక్కడో కాదు ప్రభువా. దాన్ని గమనించే స్థితిలో మేము లేము, బాధ్యత లేనటువంటి స్థితిలో ఉన్నాము. క్షమించండి ప్రభువా. నెహెమ్యాలా ప్రార్థన చేస్తున్నాం, మేమే తండ్రి దీనికి కారణం, మా ఇంటి వాళ్ళే, మా తండ్రి ఇంటి వాళ్ళే. క్షమించండి ప్రభా. కనీసం ఒక నూతన జన్మంలాగా, నూతనమైన జీవాన్ని, నూతన రక్తాన్ని మాలో ప్రవహింపజేయండి ప్రభా. ఈ కరోనా లాక్డౌన్ తర్వాత ఒక క్రొత్త ఆలోచనతోటి, క్రొత్త జీవులుగా రూపాంతరం పొందినటువంటి బిడ్డలంగా మేము తిరిగి మా జీవితాలను ప్రారంభించుటకు కృపను, శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించండి అయ్యా. న్యాయంగా, నీతిగా ఉంటే అధికారులు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళు దీవించండి ఆయన. ఎంతో శ్రమతోటి మా కొరకు ప్రభా వైద్య బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రభా, మరి పోలీసు వారు, ఇంకా మా అధికారులు, మా ప్రభుత్వాలు ఎంతో బాధ్యతతో ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దీవించండి ప్రభా, సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అలాగే మా సంఘం ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభా మీ యందు నిద్రించారు, విడవబడిన కుటుంబాలను ఆదరించండి. ముసలి వాళ్ళు ఉన్నారు ప్రభా, కనికరించండి. చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళు కనికరించండి ఆయన. మీ ఇల్లులో వాళ్ళని భద్రపరచండి ప్రభా. అయ్యా మేము ఏం చేయాలో మా నాయకులకు, మా యవనస్తులైనటువంటి వాళ్ళకు జ్ఞాన హృదయం అనుగ్రహించండి. మా స్నేహితులకు, మా అధికారులకు మంచి హృదయం, జ్ఞాన హృదయం అనుగ్రహించండి ఆయన. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దాసుడు చేస్తున్న సేవను బట్టి వందనాలు. దీవించండి. స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధుల కొరకు, యవనస్తుల కొరకు, చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా ఇంకా 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 ఎంతకాలం ప్రభువా, ఇంకెంతకాలం ప్రభువా. మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని మేము గ్రహించుకొని ఆనాడు నాయన కురేనీయుడైన సీమోను ఏ రీతిగా మీ సిలువలో భాగస్థుడయ్యాడో మేము కూడా ప్రభువుని గమనించి మీతో పాటు జత పనివారుగా ఈ బాధలో, ఈ శ్రమలో పునరుద్ధానం కొరకు మేము పాల్గొన్నట్లు మీరు మాలో వినియోగపరిచేటటువంటి ఆ బలాతిశయం యొక్క ఆ బలం ఏందో తెలుసుకోవటం కోసం పౌలు చెప్పినట్టు
ఫిలిప్పీ 3:10 చెప్పినట్టు ప్రభా, నీ యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని మృతులలో నుండి సజీవుడిగా తీసుకురావడానికి మీరు వినియోగపరిచినటువంటి బలాతిశయాన్ని, ఆ పునరుద్ధానాన్ని మేము అనుభవించి అనేకులకు సాక్ష్యంగా ఉండటకు మీ శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించండి. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెందునుగా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేసి మీరు మహిమ పొందమని, తోడ్పడుతున్న బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఓకే, క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, సుధీరయ్య గారు మన అయ్య గారి ద్వారా చక్కటి వర్తమానం విన్నాం. ఈ అనానుకూల పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూస్తూ దైవ చిత్తాన్ని జరిగిస్తూ మనం దేవుని బలపడటానికి ఈ చక్కని వర్తమానం మనం దేవుని ప్రేమలో నడిపిస్తుంది. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ సందేశం ఇచ్చినటువంటి అయ్య గారికి కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృప కనికరం కలిగిన పరమ తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన మా దేవా, నీ దయాపుర సంకల్పను బట్టి నీ ప్రేమలో తండ్రి మాకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి నాయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, సంఘము, సహవాసులు తండ్రి, విశ్వాసులు అనేకులు తండ్రి వర్తమానం విని తండ్రి దేవా విశ్వాసంలో వృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. ఇగో తండ్రి, నీ వాక్యం వెల్లడిగుతోనే వెలుగు కలుగున సెలవిచ్చిన రీతిగా ఈ వాక్యం వెలుగులో తండ్రి ప్రియులందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడును ప్రభువును ప్రియకుమారుడునైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ప్రేమలో ఉన్నటువంటి సంఘానికి, సహవాసులకు, నేను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.